సూపర్ ఫాస్ట్ 5G జియో నెట్వర్క్లో కొత్త సేవలు ప్రారంభం అన్నట్టుగా ఒక అప్డేట్ ఇచ్చారండి. మనం ఇప్పుడు అప్డేట్ గురించి తెలుసుకుందాం. రిలయన్స్ జియో 26 GHz మిల్లీమీటర్ వేవ్ వేవ్ బ్యాండ్లో హై ఫ్రీక్వెన్సీ 5G సేవలను అయితే ప్రారంభించింది. 21 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభమైన ఈ సేవలు ఇప్పటికే దేశంలో అన్ని టెలికాం సర్కిళ్లలో అందుబాటులో ఉన్న మిడ్ బ్యాండ్ 3.3 GHz సెక్టార్ జియో ప్రస్తుతం 5G కవరేజీని వేవ్ రోల్ అవుట్ భర్తీ చేస్తూ ఉంది. ప్రస్తుతం మిడ్ బ్యాండ్ 5G బలమైన పనితీరు, విస్తృత కవరేజీని అందిస్తూ వినియోగదారుల అవసరాలను చాలా వరకు తీరుస్తుండగా వేవ్ బ్రాండ్ లేదా 26 GHz సెక్టర్ను ప్రత్యేక ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ అంటే వాణిజ్య అవసరాల కోసం తీసుకొచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. అయితే వేవ్ 5G అంటే ఏమిటి అనే విషయానికి వస్తే, మిల్లీమీటర్ వేవ్ 5G సాంప్రదాయ మొబైల్ నెట్వర్క్ల కంటే చాలా ఎక్కువ ఫ్రీక్వెన్సీలలో పనిచేస్తుంది. ఇది అల్ట్రా ఫాస్ట్ డేటా ట్రాన్స్మిషన్, చాలా తక్కువ లేటెన్సీని అనుమతిస్తుంది. అయితే దీని పరిధి పరిమితంగా ఉంటుంది. ఇది భవనాలలోకి చొచ్చుకెళ్ళలేదు, అలాగే విస్తృత ప్రాంతాలను కూడా కవర్ చేయలేదు. అందుకే వేవ్ 5Gకి మరింత దట్టమైన మౌలిక సదుపాయాలు, బేస్ స్టేషన్, చిన్న సెల్ఫ్, ఖచ్చితమైన ప్లేస్మెంట్ అవసరమవుతాయి. దీనివల్ల ఖరీదు కూడా ఎక్కువ అంటున్నారండి. దేశవ్యాప్త వినియోగదారులు రోల్అవుట్ల కంటే నిర్దిష్ట ప్రదేశాల్లో ఏర్పాటుకే ఇవి అనుకూలంగా ఉంటుంది. సరళంగా చెప్పాలంటే రెగ్యులర్ మొబైల్ బ్రౌజింగ్ లేదా వీడియో స్ట్రీమింగ్ చేసేవారికి వేవ్ నుండి పెద్దగా ప్రయోజనం ఉండదని చెప్పుకోవాలి. అయితే స్మార్ట్ ఫ్యాక్టరీలు, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్, రిమోట్ సర్జరీలు వంటి ఎంటర్ప్రైజ్ సంబంధించి వినియోగానికి మాత్రం అత్యధిక వేగం, తక్కువ జాప్యంతో ఇది సేవలు అందిస్తుంది అని చెప్తున్నారు. వేవ్ 5G లాంచ్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి మన దేశంలో అంటే, జియో వేవ్ 5G ఇప్పుడు దేశంలోని 21 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో అందుబాటులో ఉంది. వీటిలో ఉత్తర భారతదేశంలో ఢిల్లీ, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, బీహార్లో ఉన్నాయండి. పశ్చిమ భారతదేశంలో రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, దక్షిణ భారతదేశంలో అయితే తమిళనాడు, కర్ణాటక, కేరళ, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జియో వేవ్ 5G అందుబాటులోకి వచ్చింది. ఇక తూర్పు ఈశాన్య భారతదేశ విషయానికి వస్తే పశ్చిమ బెంగాల్, ఒడిశా, అస్సాం, త్రిపుర, నాగాల్యాండ్ ప్రదేశాల్లో రాష్ట్రాలు ఉన్నాయని చెప్తున్నారు. ఏది ఏమైనా జియోలో లేటెస్ట్ టెక్నాలజీ అందించడంలో జియో నెట్వర్క్ ఎప్పుడూ ముందుంటుంది అనక తప్పదు.